నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు కొసన శ్రీనివాసరావు. ఓకే. మీరు ఏం చేస్తారు సార్? ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ సార్. ఓకే. మొన్న ఆర్టీసీ డ్రైవర్ని కొట్టారు కదా? అవును సార్. అది ఏంటి, మీకు ఏమనిపించింది అసలు? అది పాపం ఆ సోదరుడు తొందరపడ్డాడు. ఓకే. అది కొడతాం కరెక్ట్ కాదు. మీరు గౌరవించి మీరు ఆయన ఇంటికి పోయి ఆ బండిలో ఉన్న మీరు ఆ నలుగురు ఆడపిల్లలను తీసుకొని పోయి సారీ చెబితే నీ పాళ్ళం పిల్లలకైనా మీరు అందరూ బాగుంటారు అనేది నా అభిమానం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. మా సిద్ధాంతం ఏంటంటే ఆర్టీసీలో ఎవరన్నా మీదకి వచ్చినా మేమే తలక ఉంచుతాం, కానీ మేము ఎవరి మీదకు పోము. అది మా సిద్ధాంతం. మా ఆర్టీసీలో మొట్టమొదట అజ్ఞానం. కాబట్టి మీరు గౌరవించి మీరు పోయి ఆ ఇంటికి పోయి ఆయన సారీ చెప్పండి. ఆ తర్వాత డిఎం దగ్గర పోండి. నువ్వు కేసు పెడితే అసలు వాళ్ళకి 4,000 దొరకదు. ఇది పెద్ద కేసు. సారీ చెప్తే సరిపోదని అంటాం ఏమంటలా. మాలో మానవత్వం ఉంది. మా ఆర్టీసీలో మాకు మానవత్వం ఉంది. మేము ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని మేము కించపరచాలని చూడము. వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ ఎదురు మోటార్ సైకిల్ వచ్చి నీ అమ్మ అనే పదాలు మాకు వినపడతాయి. వినపడేటప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మేమేం కోప్పడం. మా బండి మేము తోలుకోవాలి. మాకు 2 అద్దాలు వెనక ముందు చూసుకోవాలి. వెనకమాల ఖాళీ ఉంటే మేము సైడ్ ఇస్తాం, కానీ ఒక 08 బండి వచ్చిందనుకో ఆ బండి కోసం మేము అవసరమైతే గోతులని దిగేస్తాం. ఆయన ఆవేశపడ్డాడు. ఆ సారు ఆయనకే విజ్ఞత వదిలేస్తున్నాం. మా బండిలో 4 ఆడవాళ్ళు ఉన్నారు. ఆయన తొందరపడ్డాడు. ఆ సారకే చెబుతున్నాం, నువ్వు తొందరపడ్డావా బాబు, కాబట్టి నిన్నేమంటలా. నేను నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలా. నన్ను కొట్టినట్టే. ఆర్ఏజీ మేనేజ్మెంట్ డిఎం గారు దాన్ని ఎక్స్ప్రెషన్ చేయాలి. దీంట్లో డిఎం గారు పూసుకొని దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. డిఎం గారు ఏం చేస్తున్నారంటే సస్పెండ్ చేయకపోతేను ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తున్నారు. ఎవరిని పడితే సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఒక డ్రైవరు దెబ్బలు తింటే మీరు పడుచుకోరా. గుంటూరు 2 డిపో ఏకదాటిగా వేయలే. కాకుమన్ శ్రీనివాసరావు అని నా పేరు, కొసన శ్రీనివాసరావు నా పేరు. ఇప్పుడు రేపు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో మన కార్పొరేషన్స్ వస్తాయి. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తాయి అన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం ఉందా లేదా? బాగుంది. ఇది మా నాయకులు మాట్లాడాల్సిన విషయం. మేము తొందరపడి కార్మికులు ఎట్ట మాట్లాడతాం? మీ అంత తెలియగల మేము కూడా. మీరు పెన్షన్లు ఎక్కువగా ఇస్తే అది పోటీ చేయాల్సిన విషయం మాది కాదు. మా నాయకుడు చెప్తాడు. చెప్పినప్పుడు అభిమానులు అంటే ముందుగా మాకు రిలేషన్ వచ్చిందని మీకు ఏమైనా వచ్చిందా? ముందు ఇన్ఫర్మేషన్ మీరు అనుకుంటున్నారని చెప్పట్లా. ఎవరు? ఏ నాయకుడు చెప్పు నీకు? అదే కొంతమంది ఎవరు? అదే ఎవరు? సార్ అది కరెక్ట్ కాదు. మీరు మమ్మల్ని మీడియా ముందు పెట్టి మీరు చేసేది ఈ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది మా నాయకులు. జనసేన పార్టీ అంటే అభిమానులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీలో పనిచేసే కుర్రలు ఉంటారు కొంతమంది. అంటే కొన్నిసార్లు బండి మీద వెళ్ళినప్పుడు ర్యాస్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. అలాంటి వ్యక్తులు మీరు ఏం చెప్తారు? ప్రతి మనిషికి కూడా మేము ఇంటికి పోయి కూడా 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాం. జనసేన అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. అరే బాబు, మీటింగ్ అయిపోయినాక మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ నాన్నలు ఉంటారని చెప్తాడు మా సారు. మా సార్కే మేము చెబుతాం, కానీ పొరపాటును కూడా అరే బాబు ఎవరికన్నా అన్యాయం జరిగితే మేము వదిలిపెట్టాం. నేను ఏడున్నా సరే. డ్రైవర్ గారు, సార్ మీకు జరిగింది అన్యాయమే, నేను ఒప్పుకుంటాను. డ్రైవర్ గారిని నేను గౌరవిస్తాను. నేను ఆర్టీసీ డ్రైవర్ని. డ్రైవర్గా నీకు అన్యాయం జరిగింది, కానీ ఎప్పుడు కూడా మనం అంతా సోదరులను. మళ్ళా మానవత్వం ఉంది. ఎదుటి శిక్షించాలని మనకు లేదు. అది మీరు చెబుతారా? మీరే జడ్జిలు. నువ్వు ముందు పోయి అసలు ముందు వాళ్ళ దగ్గర మీ మీడియాని తీసుకెళ్ళి వాళ్ళ పోయి ముందు సారీ అడగండి. ఆయన అడిగిన తర్వాత డిఎం దగ్గర పోండి. సారీ చెప్పాలి.